ఒక్క మాటలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు నిన్న నాకు పరిపాలన చేత కాదు అని కాడి పడేసిండని చెప్పక తప్పదు. చాలా స్పష్టంగా కాడి వారేసి నాతో కాదు అని చేతులు ఎత్తేసిండు. ఇక అయిపోయింది నాతో కాదని నిన్న స్పష్టంగా చెప్పిండు. కానీ వారితో పాటు ఈ రాష్ట్ర ప్రజలకు కొన్ని వాస్తవాలు చెప్పాలి కాబట్టి మా బాధ్యత కాబట్టి చెప్పాలనుకుంటా ఉన్నాం. ఎక్కడ పోయినా దొంగలాగా చూస్తున్నారో అంటున్నాడు ముఖ్యమంత్రి. మరి దొంగను దొంగలెక్క కాకపోతే ఎట్లా చూస్తారు? దొంగను దొంగలెక్కనే చూస్తారు. నోట్ల కట్టలతో దొరికిపోయిన దొంగను ఖచ్చితంగా దొంగనే అంటారు, దొంగనే చూస్తారు. ఒక విశ్వసనీయత లేని ఓటుకు నోటు దొంగను కాంగ్రెస్ అనే ఒక ఎర్రి పార్టీ గుడ్డిగా నమ్మి సీఎం చేసింది. కానీ ఖచ్చితంగా దేశంలో మిగతా వాళ్ళు మాత్రం నమ్ముతలేరు. మోసగాళ్లను దొంగలే అంటారు ముఖ్యమంత్రి గారు. ఖచ్చితంగా అది ఈ రోజు కాదు, చివరి రోజు దాకా కూడా నీ పరిస్థితి అదే ఉంటుంది, యాద పెట్టుకోని చెప్తున్నా. తప్పు చేసింది దొంగ చేతికి తాళాలిచ్చి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు. ఈ రోజు మే 6, 2025 నేను మీ అందరు గుర్తు చేస్తున్నా, సరిగ్గా 3 సంవత్సరాల కిందట ఇదే రోజు మే 6, 2022 నాడు రాహుల్ గాంధీ గారు వరంగల్కి వచ్చినారు. రైతు డిక్లరేషన్ అనే పేరిట ఆ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటలు 2 లక్షల రుణమాఫీ చేస్తామని, అట్లాగే రైతు భరోసా 15,000కు పెంచుతామని, అట్లాగే కౌలు రైతులకు రైతు బంధు ఇస్తామని, అట్లాగే రైతు కూలీలకు న్యాయం చేస్తామని వ్యవసాయ డిక్లరేషన్ లో చెప్పి 3 సంవత్సరాలు దాటింది రాహుల్ గాంధీ గారు. అందుకే నేను అంటున్నా, తప్పు చేసింది రాహుల్ గాంధీ, తప్పు చేసింది ఏఐసిసి. దొంగ చేతికి తాళం ఇచ్చి ఇవాళ తెలంగాణ చేతికి చిప్పవచ్చే పరిస్థితి చేసింది ఖచ్చితంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ. ముఖ్యంగా దానికి బాధ్యుడు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ గా ఉన్న రాహుల్ గాంధీ గారు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను.